హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. వాలంటీర్స్ అందరూ కూడా ఏఎన్ఎంఎల్తో కలిసి మరొక సర్వే చేయాల్సి ఉంటుంది. ఈ సర్వే ఏంటి, ఎప్పుడు చేయాలి, ఈ సర్వే యాప్లో ఏ విధంగా చేయాలనేది పూర్తిగా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, టాపిక్లకు వెళ్ళే ముందుగా మీకు ఒక చిన్న రిక్వెస్ట్. మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని వేస్తే లైక్ చేయండి. మీతోటి వాలంటీర్స్ అందరికీ కూడా షేర్ చేయండి. మీరు లైక్ చేసి షేర్ చేయడం వల్ల నాకు ఎంతగానో సపోర్ట్గా ఉంటారు. మరిన్ని వీడియో చేయడానికి నేను ఆసక్తి చూపిస్తాను. ఫ్రెండ్స్, టాపిక్లకు వెళ్దాం. జగనన్న ఆరోగ్య సురక్ష అనేటటువంటి ఒక ప్రోగ్రామ్ని సీఎం గారు లాంచ్ చేశారు. ఈ ప్రోగ్రాంలో వాలంటీర్స్ అందరూ కూడా ఏఎన్ఎంఎల్తో కలిసి ఒక సర్వే చేయాల్సి ఉంటుంది. సో వాలంటీర్స్కి ఉన్నటువంటి హౌసెస్ ఎన్నైతే ఉన్నాయో ప్రతి హౌస్కి ఈ యొక్క జగనన్న ఆరోగ్య సురక్ష ప్రోగ్రాం గురించి ఒక సర్వే చేస్తారు అన్నమాట. ఎప్పుడైతే ఈ జగనన్న ఆరోగ్య సురక్ష అనేటటువంటి ప్రోగ్రాం అక్కడ వైద్య శిబిరం అనేది నిర్వహిస్తారో అంతకు ముందు ఒక 2 times అనేది సర్వే చేయాల్సి ఉంటుంది. 2 సార్లు వాలంటీర్స్ ఏఎన్ఎం కలిసి సర్వే చేయాల్సి ఉంటుంది. ఈ 2 times ఎప్పుడంటే గ్రామీణ ప్రాంతాలలో అయితే మెడికల్ క్యాంప్ ఎప్పుడైతే నిర్వహిస్తారో ఆ మెడికల్ క్యాంప్కి ముందు 15 రోజుల ముందు సర్వేకి అనేది వెళ్ళాల్సి ఉంటుంది. అది పట్టణ ప్రాంతాలలో అయితే 20 రోజుల ముందు అనేది ఆ యొక్క సర్వేకి వెళ్ళాల్సి ఉంటుంది అన్నమాట. సో నెక్స్ట్ రెండోసారి ఎప్పుడు అని అంటే 7 రోజుల ముందు ఈ సర్వేకి వెళ్ళాలి. అంటే ఎప్పుడైతే మెడికల్ క్యాంప్ నిర్వహిస్తారో ఆ మెడికల్ క్యాంప్కి ముందు 7 days ముందు అనేది రెండోసారి ఈ సర్వేకి వెళ్ళాల్సి ఉంటుంది. ఈ విధంగా ఈ యొక్క జగనన్న ఆరోగ్య సురక్ష ప్రోగ్రాంకు సంబంధించి సర్వే అనేది 2 times అనేది చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు వాలంటీర్స్ అందరూ కూడా మనకిచ్చినటువంటి గ్రామ వార్డ్ వాలంటీర్ మొబైల్ అప్లికేషన్లో సర్వే చేయాల్సి ఉంటుంది. సో ఆ సర్వే ఏ విధంగా చేయాలనేది మనం ఇప్పుడు చూద్దాం. ముందుగా గ్రామ వార్డ్ వాలంటీర్ మొబైల్ అప్లికేషన్ అనేది అప్డేట్ చేసుకోండి. అప్డేట్ అయింది, ప్లేస్టోర్లో కూడా డైరెక్ట్గా అప్డేట్ చేసుకోవచ్చు. లేదంటే ఇప్పుడున్నటువంటి వెర్షన్ యొక్క లింక్ నేను కింద డిస్క్రిప్షన్ ఇచ్చాను, మీరు అక్కడ డౌన్లోడ్ చేసుకోండి. సో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మనము యాప్ లాగిన్ అయిన తర్వాత మనకి యాప్ ఈ విధంగా చూపించడం జరుగుతుంది. కుటుంబ వివరాలు, సురక్ష కార్యక్రమం అని ఉంది. తర్వాత ఆరోగ్య సురక్ష ఈ మాడ్యూల్ అనేది కొత్తగా అయితే యాడ్ చేయడం జరిగింది. సో ఇందులో మనం సర్వే చేయాల్సి ఉంటుంది. ఈ సర్వే సురక్ష కార్యక్రమానికి సంబంధించి ఎట్లా అయితే చేసామో అదే విధంగా సేమ్ ఉంటుంది. సో అట్లాగనే ఈ సర్వే కూడా చేయాల్సి ఉంటుంది. ఆరోగ్య సురక్ష అనేది మనం క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ చూడండి, మొదటి విడత, రెండో విడత మనం ఇప్పుడు చెప్పుకున్నాం 2 times సర్వే చేయాల్సి ఉంటుందని చెప్పి. మొదటి విడత మీద క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా హౌస్ హోల్డ్ మెంబర్స్ అన్నీ కూడా మన యాప్లో ఉన్నటువంటి హౌస్ హోల్డ్స్ అన్నీ కూడా రావడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక నేమ్ కన్నా తీసుకున్నట్లయితే, అంటే ఒక కుటుంబాన్ని కన్నా మనం సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఇక్కడ స్టేటస్ పెండింగ్ ఉంటుంది కదా. సో అక్కడ క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఒక హౌస్ హోల్డ్ మనం ఓపెన్ చేసిన తర్వాత మనకి కొన్ని ప్రశ్నలను ఇక్కడ అడగడం జరుగుతుంది. అవన్నీ కూడా మనం వాళ్ళని అడుగుతూ అవును కాదు అనేటటువంటిది టిక్ చేసి లాస్ట్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అడిగినటువంటి ప్రశ్న ఏంటంటే, గత సంవత్సరంలో మీరు లేదా మీ కుటుంబం నుంచి ఎవరైనా వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం కింద ఏదైనా ప్రయోజనం పొందారా? ఆరోగ్యశ్రీ కార్డు కింద ఏదైనా ప్రయోజనం పొందారు అంటే అవును, లేదు పొందలేదు అని అంటే కాదు అని టిక్ చేయాలి. ఆ ఫస్ట్లో ఏలో మీరు మీ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం కింద మరియు ఈ పథకం యొక్క ప్రయోజనాల గురించి అవగాహన ఉందా? అంటే డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకానికి సంబంధించి మీకు దాని గురించి అవగాహన ఉందా? అవును ఉంది అంటే అవును, లేదు అంటే కాదు అని టిక్ చేయండి. రెండో ప్రశ్న చూసినట్లయితే, ప్రజలందరికీ సమగ్ర ఆరోగ్య సంరక్షణ కోసం జగనన్న ప్రభుత్వం అందిస్తున్న అనేక సేవలు, వీటిల్లో మీరు ఏ సేవలను వినియోగించుకున్నారా? ఆరోగ్య సేవలు కొన్ని ఇచ్చారు, వీటిల్లో ఏదైనా ఉపయోగించుకున్నారా అని మనం అడుగుతూ ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రుల్లో నగదు రహిత వైద్య చికిత్స, COVID-19 చికిత్స, ఉచితంగా వైద్యుల సంప్రదింపులు, రోగ నిర్ధారకం కోసం నగదు రహిత పరీక్షలు, ఉచిత మందులు. నగదు రహిత పరీక్షలు అంటే డబ్బు లేకుండా పరీక్ష చేసుకోవడం అన్నమాట. అలాగే ఉచిత మందులు, 108 అంబులెన్సులు, అలాగే 104 మొబైల్ క్లినిక్ సేవలు, ఫ్యామిలీ డాక్టర్ సేవలు, ఆరోగ్య ఆసరా. ఇంకా కిందకు వచ్చినట్లయితే ఇక్కడ వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ, తర్వాత ఇతరములని ఉన్నాయి. వీటిలో ఏదైతే వారు చెప్తారో వాటిని టిక్ చేయాలి. తర్వాత మూడో ప్రశ్న,
మీ మొబైల్ ఫోన్లో ఆరోగ్యశ్రీ సిటిజన్ యాప్ ఉందా? వారికి మొబైల్ ఉంటే వారి మొబైల్లో ఆరోగ్యశ్రీ సిటిజన్ యాప్ ఉందా? ఉంది అంటే అవును, లేదు అంటే కాదు అని టిక్ చేయండి. తర్వాత సమాధానం కాదు అయితే వారి ఫోన్లో యాప్ డౌన్లోడ్ చేయడంలో సహాయం చేయాలి. ఒకవేళ లేదు, వాళ్ళ మొబైల్లో ఆరోగ్య సిటిజన్ యాప్ లేకపోతే డౌన్లోడ్ చేయడానికి మనం హెల్ప్ చేయాలన్నమాట. సో 4వ ప్రశ్న, మీరు మీ సమీపంలోని గ్రామీణ పట్టణ ఆరోగ్య కేంద్రాన్ని ఎప్పుడైనా సందర్శించారా? అంటే మీ ఊర్లో ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్ ఉంటుంది కదా, విలేజ్ క్లినిక్ అని చెప్పి, అక్కడికి మీరేమైనా వెళ్ళారా? ఒకవేళ వెళ్తే అవును, వెళ్ళలేదు అంటే కాదు. ఇక్కడ రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి నాణ్యమైన వైద్యం అందాలన్నదే రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశయం. ఈ ఆశయాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు జగనన్న ఆరోగ్య సురక్ష పథకాన్ని ప్రారంభించారు. ఇదంతా చదివిన తర్వాత ఇక్కడ మనకు డేట్ వస్తుంది. ఏది హెల్త్ క్యాంప్ ఎప్పుడైతే పెడతారో ఆ డేట్ వస్తుంది. ఆ డేట్కి ముందు రోజు కదా, 15 రోజుల ముందు మనకు ఓపెన్ అవుతుంది. ఆ డేట్ ప్రకారము ఆ డేట్కి మీరు ఆ యొక్క వైద్య శిబిరానికి హాజరవ్వండి అని చెప్పి వాళ్ళకి తెలియచేసిన తర్వాత సబ్మిట్ మీద ప్రెస్ చేస్తే ఇక్కడ ఆ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా రావడం జరుగుతుంది. వాళ్ళలో మనిషి ఎవరైతే ఉంటారో వారి అథెంటికేషన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఎదురైతే ఉన్నారో వాళ్ళని టిక్ చేసుకున్న తర్వాత లాస్ట్లో ఈ విధంగా రావడం జరుగుతుంది. వాళ్ళని బయోమెట్రిక్ అని తీసుకోవాలి, లేదా ఐరిస్ అని తీసుకోవాలి, లేదంటే ఫేషియల్ అని తీసుకోవచ్చు. ఇవన్నీ కుదరకపోతే ఓటీపీ ద్వారా కూడా మనం ఈ సర్వే అనేది పూర్తి చేయొచ్చు అనమాట. సో వారిని బయోమెట్రిక్ తీసుకుని ఈ సబ్మిట్ మీద ప్రెస్ చేసినట్లయితే వారికి ఆ కుటుంబానికి సర్వే పూర్తి అయిపోయినట్లు అనమాట. సో ఇదే ఫ్రెండ్స్ ఈ యొక్క జగనన్న ఆరోగ్య సురక్ష సర్వేకి సంబంధించినటువంటి వీడియో. సో ఇంకేమైనా అది సర్వేకి సంబంధించి అంటే మీకు ఆ యాప్ ఓపెన్ అయినప్పుడు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే మీరు కామెంట్ చేయండి, లేదా మన టెలిగ్రామ్ అలాగే వాట్సాప్ గ్రూప్స్ లింక్స్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, మీరు అక్కడ జాయిన్ అవ్వండి. ఏ డౌట్ ఉన్నా కూడా నేను మీకు రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్.